ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పోలవరం, వెలుగొండ, హంద్రి నివాస్ సుజల స్రవంతి, పోలవరం, నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిసెల, అత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు. ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77, అప్రోచ్ ఛానల్ ఎత్తువర్క్ పనులు 98%, హెడ్ రెగ్యులేటరీ కాంక్రీట్ పనులు 71%, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76% పూర్తయినట్టు తెలిపారు అధికారులు. కేఎల్ బండ్ ఎత్వర్క్ అంబార్ట్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. R&Rకి సంబంధించి 49 కాలనీలు ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలు, ఇప్పటి వరకు 16,763 కుటుంబాలు తరలించడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్కు 12,779 కుటుంబాలు తరలించాలని సూచించారు సీఎం. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్లు వ్యయమైనట్లు వెల్లడించారు. మరో 5,108 కోట్లతో సివిల్ R&R పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.